పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఫలితంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటల్ రంగం సంక్షోభంలో పడింది. ముఖ్యంగా హైదరాబాద్లోని 6,000 హోటళ్లపై దీని ప్రభావం పడుతుండటంతో బెంగళూరు తరహాలో సమ్మెకు సిద్ధమవుతూ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ అయింది. సికింద్రాబాద్ వేదికగా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఈ రోజు ఒక కీలక నిర్ణయానికి సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లను బంద్ చేయాలనే యోచనలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడమే. అసలే ధరల పెరుగుదలతో సతమతమవుతున్న హోటల్ రంగానికి ఇప్పుడు గ్యాస్ కొరత పెద్ద దెబ్బగా మారింది. గ్యాస్ సరఫరా లేకపోతే హోటల్ నడపడం అసాధ్యమని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు నిలిపివేయాలని వారు భావిస్తున్నారు. ఈ గ్యాస్ కొరత వెనుక అంతర్జాతీయ కారణాలు కూడా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా మన వంటిళ్లపై, ముఖ్యంగా హోటళ్లపై పడింది. గ్యాస్ నిల్వలు అడుగంటిపోవడంతో ఆర్డర్లు తీసుకోవడం కూడా హోటల్ యాజమానులకు కష్టంగా మారింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో హోటళ్లు తమ నిరసనను వ్యక్తం చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అదేసేగా హైదరాబాద్కు కూడా తాకింది. తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ పరిశ్రమకు గ్యాస్ అనేది ప్రాణవాయువు లాంటిదని ఆయన చెప్పారు. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఎలా బతకలేడో గ్యాస్ లేకపోతే హోటల్ నడవదు అని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని మనకు తెలుసు. కానీ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హోటళ్లలో పనిచేసే సిబ్బందికి కూడా భోజనం వండి పెట్టేంత గ్యాస్ నిల్వలు లేకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.